మిత్రులారా అందరికీ నమస్తే. మనం జాతీయ కార్యదర్శి సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారితో ఉన్నాం. సార్ చెప్పండి, 100 ఏళ్ల సిపిఐ చరిత్రలో భవిష్యత్ కార్యాచరణ ఏం భావిస్తూ ఉంది సిపిఐగా? మొట్టమొదటిగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించిన ప్రథమ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో క్రియాశీల పాత్ర వహించి తెలంగాణ విముక్తి చేసిన, భారతదేశంలో విలీనం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్వాతంత్రం తర్వాత దేశ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర వహించిన పార్టీ. ప్రాజెక్టుల నిర్మాణం కానీ, పరిశ్రమల నిర్మాణం కానీ, మరి బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల ద్వారా సాధించినవి. ఈ మధ్యకాలంలో మరి జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఈ రెండు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చినాయి. భవిష్యత్తులో ఇవాళ భారతదేశంలో అన్ని పాలనలు చూశారు. కాంగ్రెస్ పాలన చూశారు, బీజేపీ పాలన చూశారు, కూటమిల పాలన చూశారు. కాబట్టి ఇవాళ కమ్యూనిస్టులంతా భారతదేశంలో ఐక్యమై ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఐక్య పోరాటాలు కాదు, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ అన్నీ కలిసి మరి భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయం చూపాలి. ప్రజలకు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ మీద విశ్వాసం ఉన్నది, ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. కాబట్టి ఈ 100 సంవత్సరాల కార్యక్రమానికి తండోపతండాలుగా జనం ఖమ్మం పట్టణానికి వస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు భవిష్యత్తులో ఐక్యం కావాలనే సిపిఐ అభిప్రాయాన్ని ఈ బహిరంగ సభ ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి. సార్, జాతీయ 100 వసంతాల కార్యక్రమం బహిరంగ సభ జరుగుతూ ఉంది, సక్సెస్ అవుద్దని చెప్పేసి టాక్ వినపడతా ఉంది బయట. ఈ నేపథ్యంలో జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. జాతీయ సమితి సమావేశాలు ఇప్పుడు జనరల్గా జరిగే రొటీన్ ఇదా, లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు, తీర్మానాలు, ఎజెండా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉండబోతుందా ఈ ఖమ్మం వేదిక? సమావేశం రొటీన్గానే ఉంటుంది, కానీ ఈ సందర్భంలోనే 100 ఏళ్ల కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక ముఖ్యమైన సెమినార్, ఈ దేశానికి భవిష్యత్తు కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యకత అనేది, దానిలో కూడా అన్ని లెఫ్ట్ పార్టీలన్నీ చర్చించబోతూ ఉన్నాయి. చర్చిస్తే ఒక అభిప్రాయానికి రావడం మంచిదని భావిస్తాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అంటున్నారు. దాని మీద సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇప్పటికే మద్దతు తెలియజేసింది. దీన్ని 42% రిజర్వేషన్స్కి సంబంధించి జాతీయ స్థాయిలో ఇది ఏమైనా అప్లై అయ్యిద్దా? ఇది రాష్ట్రానికి పరిమితమైన అంశంగా భావిస్తుందా పార్టీ? ఇది రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ మేము స్పష్టంగా మా వైఖరి స్పష్టంగా ఉంది. ఆ 42% రిజర్వేషన్ అది కేంద్ర పరిధిలో ఉంది, వాళ్ళు చేయాలి. అది సరే, వాళ్ళు చేసినా చేయకపోయినా మేము మా పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ ఎన్నికల్లో మేము అంతకు మించి కమ్యూనిస్ట్ పార్టీ సీట్లు. స్వతంత్రం రాకముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. స్వతంత్రం ఏర్పడకముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. ఆనాడున్న సమస్యలకి ఈనాడు ఉన్నటువంటి సమస్యలకి, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు తేడా ఏమైనా ఉందనిపించిందా మీకు? ప్రజల్లో సమస్యలు మారుతున్న పరిస్థితులకు అనుగుణ డిమాండ్స్ మారుతాయి కదా, మారుతాయి. ఇవాళ భూమి సమస్య ప్రధానం, కూలీల సమస్య ప్రధానం కాదు, భూమి సమస్య ప్రధానమై మారుతుంది, సహజంగా మారుతుంది. ఈ మారిన వాటికి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి భూమి నినాదం సక్సెస్ అయిందని భావిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అది ఉంటుంది. ఎప్పుడు భూమి నినాదం ఉండాల్సిందే, అందులో ఏమి సందేహం. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట నినాదం అదేనా? ఇంకా మార్పులు ఉన్నాయంటే అంతే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.